బ్యాక్ టు న్యూస్. ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయంతో ఉద్యోగాలు కోల్పోయిన ఆరోగ్య మిత్రులు ఆందోళన బాటపట్టారు. తూర్పుగోదావరి జిల్లాలో దాదాపు 228 మంది ఆరోగ్య మిత్రులు రోడ్డున పడ్డారు. ఇవాళ కాకినాడ కలెక్టరేట్ ఎదుట వారు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. మంత్రి కామినేని శ్రీనివాస్ ఆరోగ్య మిత్రుల పట్ల చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ జిల్లా కార్యాలయాన్ని ముట్టడించారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఆరోగ్య మిత్రుల ఆందోళన చేపట్టారు. ఇందులో భాగంగా ఈరోజు కాకినాడ కలెక్టరేట్ ధర్నా చేపట్టిన అనంతరం బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించారు. మంత్రి కామినేని శ్రీనివాసరావు తీరును, అదేవిధంగా సీఎం చంద్రబాబు తీరును నిరసిస్తూ వీరంతా కూడా నినాదాలు చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అంతా కొంతమంది ఆరోగ్య మిత్రులు ఉన్నారు. ఎన్నికల ముందు బాబు వస్తే జాబ్ గ్యారంటీ అని అన్నారు. మీరేం చెప్తారు? ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి? జాబ్ ఉందా ఏంటి మీ పరిస్థితి? బాబు వచ్చాడు, జాబ్ పోయిందండి. మరి గత 8 సంవత్సరాలుగా మేము ఇదే డిగ్రీ క్వాలిఫికేషన్ మీద మేము పేద ప్రజలకు మేము వైద్యం అందిస్తున్నామండి. ఈ అర్హతతో మాకు ఎటువంటి సంబంధం లేకుండా ఆ రోజు ఇంటర్వ్యూస్ లో మమ్మల్ని తీసుకున్నారండి. ఇప్పుడు కొత్తగా బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ కంప్యూటర్స్ అనేదో చెప్పి మమ్మల్ని ఈ ఉద్యోగాల నుంచి తొలగించాలని ప్లాన్ చేస్తున్నారండి. చంద్రబాబు గారు మాకు మా ఉద్యోగాల్లో మమ్మల్ని కొనసాగించాలని కోరుతున్నామండి. బీజేపీ కార్యాలయం ముందు మీరు దీక్ష చేయడానికి ఏం చెప్తారు? మీరు మేము ఇదే జాబ్ లో కంటిన్యూ అవ్వాలండి. మేము 8 సంవత్సరాలుగా ఎంతో సిన్సియర్ గా చేస్తున్నాము. ఇప్పుడు ఎందువల్ల మమ్మల్ని తీసేస్తున్నారు? ఈ స్కీమ్ కి 27 అవార్డులు తీసుకొచ్చాము. ఈ ప్రాజెక్ట్ కూడా ఒక మంచి పేరు తెచ్చాము. మేము ఎంతో సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నాము. మా వల్ల ఏ సమస్య, ఏ ప్రాబ్లం లేనప్పుడు మమ్మల్ని ఎందుకు తీస్తున్నారు? దయచేసి బాబు గారు మా జాబ్ ఉంచాలని మేము అందరం కోరుకుంటున్నాం. ఇదే పరిస్థితి 4 రోజుల నుంచి రోడ్ల పాలై ఇంటి దగ్గర భర్తని, పిల్లల్ని, అత్తమామల్ని అందరినీ వదులుకుని తిరుగుతున్నాము. మాలో వికలాంగులు ఉన్నారండి, విడోస్ ఉన్నారు, ఇంకా మ్యారేజ్ కావలసిన వాళ్ళు ఉన్నారు. మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా, ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ఈ జాబ్ చూపించి మా ఫ్యూచర్ బాగుంటుందని మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. దయచేసి మమ్మల్ని అందరినూ కంటిన్యూ చేయమని, జీవో నెంబర్ 28ని రద్దు చేసుకోమని, మా బాధను అర్థం చేసుకుని మమ్మల్ని ఇందులో యథావిధిగా మా విధులు మమ్మల్ని కొనసాగించమని. చెప్పండి. మంత్రి కామినేని శ్రీనివాసరావు గారు అన్నారు మీ పనితీరు బాగోలేదని చెప్పి, మరి మంత్రి గారికి మీరేం చెప్తారు? నైపుణ్యం లేకుండానే 8 సంవత్సరాల నుంచి స్కీమ్ చాలా బాగా రన్ అవుతుంది. ఏ రిపోర్ట్లో చూసుకున్నా, ఏ పేపర్లో చూసినా, ఆరోగ్యశ్రీ స్కీమ్ చూసుకున్నా, ఇప్పుడు ఎన్టీఆర్ వైద్యసేవ స్కీమ్ చూసుకున్నా మొదటి స్థానంలో ఉంది. ఈస్ట్ గోదావరి మొత్తం స్టేట్ వైజ్ తెలంగాణ, ఏపీలో మొదటి స్థానంలో ఈస్ట్ గోదావరి. ఈ రోజున బాగా చేయకపోతే ఎందుకని అంతలా వస్తుంది? ఎన్నో అవార్డులు వచ్చినాయి, 28 అవార్డులు వచ్చినాయి. మిత్రాలు చేయకుండా మెయిన్ పార్ట్ మిత్ర అని ఆరోగ్యశ్రీ స్టార్ట్ చేసిన బాబు గారే, ఐఏఎస్ బాబు గారు అన్నారు, మిత్ర లేకపోతే స్కీమ్ ఏ మాత్రం ముందుకు రన్ అవుతుంది. మరి ఈరోజు మిత్రాన్ని రోడ్డు మీద పెట్టడంలో ఏమనుకోవాలి? మరి మేము ఏంటి ఈ స్కీమ్ తీరుతుందా? 8 సంవత్సరాల నుంచి మిత్రా బాగుంది, మిత్రా వల్లే స్కీమ్ రన్ అవుతుంది అన్నారు. ఈ రోజు మంత్రి కామినేని శ్రీనివాస్ గారు మిత్రా నైపుణ్యం లేదని, అది ఎంత వరకు నిజం అనేది అందరూ ఆలోచించాలి. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి, తిరిగి మమ్మల్ని ఉద్యోగాల్లో తీసుకుని ప్రభుత్వం సహాయం చేయాలని చెప్పి అంతా కోరుతున్నారు. లేని పక్షంలో ఖచ్చితంగా మేమంతా కూడా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వెంకటరామతో కలిసి కరెస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ నుండి.